రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే ప్రభుత్వ పథకాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మను తొలగిస్తున్నారు. ఇండ్ల వద్దకు వచ్చి రేషన్ పంపిణీ చేసే వాహనంపై కూడా జగన్ బొమ్మను తొలగించారు. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో అల్లూరి చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా నెంబర్పేట్లపై స్పందించారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి చెడ్డ పేరు తీసుకురాకండి అని అన్నారు. కొండూరు మండలం కంబంపాడుకు చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మేబీ ఎస్పీ జిల్లా నాయకులు శాంతకుమార్ మాట్లాడుతూ ఒక పక్క ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటూ మరోపక్క బ్యాంకు అధికారులు రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఎమ్మెల్యే కోవా లక్ష్మి నీచ రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం పిడింగోయ పంచాయతీ సత్యనారాయణపురంలో ఉన్న పిరమిడ్ హౌస్ వద్ద నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు సేవలు చేయడం ద్వారా రాజకీయ నాయకులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని మత్కల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల బాలంల ప్రిన్సిపల్ శైలజను వెంటనే తొలగించాలని విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుందని వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. తెలంగాణ రైతాంగ సాహిత్య పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య మనందరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రణస్థలం మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలను ఎమ్మెల్యే నడుకుర్తి ఈశ్వర్రావు ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి మేకు కనకారెడ్డి అన్నారు. ఫైళ్లు దగ్నం చేసిన పేపర్లు చించిన అవినీతి వైసీపీ నేతలను వదిలేదలేదని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కెఎస్ జవహర్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధించిన పాలిథిన్ వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలపై పులపారక అధికారుల దృష్టి సారించారు. పట్టణంలో దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. 60 కేజీల పాలిథిన్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. బోయిన్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. గద్వాల్ పట్టణంలోని కొట్టం జూనియర్ కళాశాల సమీపంలో కాంగ్రెస్ కార్యకర్త ప్రసాద్ సెల్ టవర్ ఎక్కి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకోవద్దని నిరసన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై బాధ్యతలు వహిస్తూ ఎన్టీఏ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో విద్యా సంఘాలు బంద్ చేపట్టారు. కాశీపేట మండలంలోని ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 4,000 రూపాయలతో ప్రాక్టికల్ బుక్స్ బెల్లంపల్లి మండల సోమగూడెంకు చెందిన కందికంట్ల మల్లె స్మారకార్థం వారి కుమారుడు కండ్లికంట్ల రాంప్రసాద్ పంపిణీ చేశారు.
సత్తెనపల్లి పట్టణంలోని పోలేరమ్మ గుడి సెంటర్లో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద కాపునాడు రాష్ట్ర కార్యదర్శి బుడగల సుబ్బారావు ఆధ్వర్యంలో రంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. నరసన్నపేట మండలం పారసలి గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద అక్రమంగా నిర్మించిన పశువుల శాఖలను అధికారులు తొలగించారు. చంద్రగిరిలో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మీ ఇంటి వద్దకు మీ పులపర్తి నాని ఇంటింటి ప్రచారంలో రహదారులు గుంతలు కారణంగా ఎంతో మంది మహిళలు పెద్దలు గాయాల పాలు అయినట్లు పులపర్తి నాని దృష్టికి వచ్చింది. బాలికోన్నత పాఠశాల వద్ద బంద్ చేపడుతున్న విద్యార్థి సంఘం నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. దీంతో పోలీసుల తీరుపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.